ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇసుక పోస్తే రాలినంత ప్రజలు చెరువు గట్టుకు వచ్చి నిద్ర చేస్తారని చెప్పి అందరికీ తెలుసు. కానీ చెరువు గట్టులో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఎలా ఏర్పడ్డాడో మీకు తెలుసా? పరశురాముడు తన శత్రువులను చంపిన పాపాన్ని నెత్తి మీద పెట్టుకొని ప్రాయశ్చిత్తంగా దేశ నలుమూలల 108 శివలింగాలని ప్రతిష్ఠిస్తాడు. అందులో చివరి 108వ శివలింగమే మన చెరువు గట్టులో ఉన్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమికి ఎవరైతే వచ్చి నిద్ర చేస్తారో వాళ్ళ కోరికలు నెరవేర్తాయని చెప్పి భక్తులు అయితే నమ్ముతుంటారు. ఇంకా 3 కొండల మధ్యలో మార్గం, ఎవరైతే మార్గం నుంచి వెళ్తారో వాళ్ళు చేసిన తప్పులన్నీ తొలగి వాళ్ళకి మోక్షం లభిస్తుందని చెప్పి నమ్ముతారు. ఇక్కడ శివశక్తులు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. భక్తులని పడుకోబెట్టి స్వామివారి పాదాల మీద పెట్టి దిష్టి తీసి పూజ అయితే చేస్తారు. చెరువు గట్టుకి వెళ్ళాలంటే మాలాంగ్ రేఖాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. యాక్చువల్లీ గవర్నమెంట్ చెరువు గట్టును కొంచెం దృష్టిలోకి తీసుకొని డెవలప్మెంట్ అయితే చేయాలి. ఎందుకంటే వేలల్లో భక్తులు వస్తున్నా కానీ అక్కడ సరిగ్గా టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా లేవు. భక్తులు టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడతారు. అయినా కానీ భక్తులు వెళ్తూనే ఉంటారు. అంత మహిమ గలది మన చెరువు గట్టు. చెరువు గట్టు వచ్చేసి హైదరాబాద్ నుంచి 85 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న నల్గొండలో అయితే ఉంది. ఇప్పటి వరకు మీలో ఎంత మంది చెరువు గట్టుకు వెళ్లారో కమెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఈ శివరాత్రి కన్నా వెళ్లి నిద్ర చేసి స్వామి వారిని దర్శనం చేసుకుని రండి. ఇలాంటి మంచి టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ పేజ్ అయితే ఫాలో చేయండి. వెళ్ళడానికి మీకు కార్ కావాలనుకుంటే మాలాంగ్ రేఖాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకుని వెళ్ళండి. లాంగ్ రేఖాస్ బ్రాంచ్ నియర్ బై ఉన్న వాళ్ళకి మీరు ఇంటి దగ్గర నుంచే కార్ అయితే బుక్ చేసుకోవచ్చు. కార్ ని ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా చేస్తున్నాం. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి.